వెల్కమ్ అందరికీ. ఈరోజు కొన్ని టెక్నికల్గా క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్ అనేవి చార్ట్లో కనిపిస్తున్నాయి. వాటిని మనం చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఇది వచ్చేసరికి బుల్లిష్ రివర్సల్ ప్యాటర్న్. ఓకే, దీని యొక్క రిలయబిలిటీ ఎలా ఉంటుంది అంటే చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి, బట్ మనకి ఏదైతే ఈ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగిందో ఇది రిలయబిలిటీ అనేది హైగా ఉంది. అందుకని దీన్ని మనం ఏంటంటే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఆల్ టుగెదర్ ఏంటంటే మనకి ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ మనకి కొద్దిగా గ్యాప్ వచ్చింది, దాని తర్వాత ఇండెసిషన్ అండ్ కొద్దిగా గ్యాప్ అండ్ స్ట్రాంగ్ క్యాండిల్. ఆల్ టుగెదర్ కాంటెక్స్ట్ ఏంటంటే మనకి ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది కనిపించింది. పర్టికులర్గా ఈరోజు క్లోజింగ్ బేసిస్న మనం చూసుకున్నట్టయితే ఈ క్యాండిల్ చూడండి, 13th మే అనేది హ్యూజ్ రెడ్ క్యాండిల్, దాని తర్వాత 16th ఇండెసిషన్ క్యాండిల్ జరిగింది, అండ్ 17th క్యాండిల్ వచ్చేసరికి మనకి ఒక స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. ఓవరాల్గా మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అనే స్టాక్లో కనిపిస్తుంది. అందుకని ఈ స్టాక్ అనేది వాచ్ లిస్ట్లో పెడదాం ఫ్రెండ్స్. దీని వ్యూ అండ్ ఇది వచ్చేసరికి బుల్లిష్ రివర్సల్ అంటే మీనింగ్ ఏంటి, మనం దీన్ని లాంగ్ సైడ్ అనేది ప్లే చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. జనరల్గా దీంట్లో ఎంట్రీ ఎలా తీసుకుంటారు అంటే ఫ్రెండ్స్, ఈ హై దగ్గర మనకేంటంటే ఎంట్రీ తీసుకుంటారు. ఈ కింద స్వింగ్ ఏదైతే ఉందో కింద మనం స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. దీన్ని మీరు ఈక్విటీలో తీసుకోవచ్చు, లేదు అంటే ఆప్షన్ స్ట్రాటజీస్ ద్వారా కూడా దీన్ని ట్రేడింగ్ అనేది చేయొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ మనకి పవర్ గ్రిడ్ చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే ఆ బేరిష్ రివర్సల్ కనిపిస్తుంది. ఇంతకుముందేమో బుల్లిష్ రివర్సల్, ఇది వచ్చేసరికి బేరిష్ రివర్సల్. సో బేరిష్ రివర్సల్ అంటే మనం ఏంటంటే దీంట్లో షార్టింగ్ ఆపర్చునిటీ మాత్రం చూస్తాం. దీని రిలయబిలిటీ కూడా హై ఉంది, అందుకే ఈ ప్యాటర్న్ అనేది మనం సెలెక్ట్ చేసుకొని డిస్కస్ చేసుకుంటున్నాం. దీంట్లో ఏంటంటే మనకి 3 బ్లాక్ క్యాండిల్స్, ఇది ఫస్ట్ క్యాండిల్, దీని లో అనేది క్రియేట్ అయింది. ఫస్ట్ లో అనేది బ్రేక్ డౌన్ జరిగింది. సెకండ్ రెడ్ క్యాండిల్, దానిలో కూడా బ్రేక్ డౌన్ జరిగింది. సో ఈ విధంగా ఏంటంటే లోయెస్ట్లో క్యాండిల్స్ అంటే లోస్ క్రియేట్ చేసుకుంటూ 3 క్యాండిల్స్ అనేది ఫార్మేషన్ జరిగితే ఏంటంటే 3 క్రాస్ అంటాం ఈ ప్యాటర్న్. ఇది కూడా ఏంటంటే మనకి చాలా రిలయబుల్ ఉంటుంది. అయితే ఇది ఎక్కడ ఫార్మేషన్ జరిగిందంటే డెఫినెట్గా ఇది మనకి ఒక అప్ ట్రెండ్లో జరిగినప్పుడు మాత్రమే దీన్ని ఏంటంటే మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇక్కడ మనం అప్ ట్రెండ్ అనేది ఎందుకు అంటున్నామంటే చూడండి, మార్కెట్ అనేది ర్యాలీ అయింది. ఆబ్వియస్గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్ అనేది ర్యాలీ అయింది. ఈ ర్యాలీ అయిన తర్వాత ఈ పాయింట్ దగ్గర 248 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. ఈ పాయింట్ ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఫ్రెండ్స్, ఆ లో అనేది బ్రేక్ చేసి కిందకి సెకండ్ డే ఏదైతే ఉందో క్లోజింగ్ అనేది ఇచ్చింది. దాని తర్వాత థర్డ్ క్యాండిల్ కూడా ఏంటంటే ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఆ లో అనేది క్లోజ్ చేసి థర్డ్ క్యాండిల్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. అంటే కన్సిక్యూటివ్ 3 లోస్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ 1 and 2 and 3. సో ఫైనల్గా ఏంటంటే దీన్ని మనం ఈ లో ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరుగుతుందో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే దీన్ని వయ్యా ఆప్షన్స్ ద్వారా ఆల్రెడీ మనం ఏంటంటే మార్కెట్ బేరిష్ కావచ్చు, న్యూట్రల్ కావచ్చు, ఆ పొజిషన్లో దీన్ని ప్లే అనేది చేస్తున్నాం. ఓవరాల్గా ఏంటంటే ఇది మనకి బేరిష్ స్టాక్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్. సో ప్రస్తుతానికి అయితే పుల్ బ్యాక్ జరుగుతుంది, చూద్దాం. ఇది అయితే మనకి ఒక రెసిస్టెన్స్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ డబుల్ డ్రాప్ కూడా క్రియేట్ చేసి కూడా కిందకి రావచ్చు, అట్లా కూడా జరగచ్చు. ఓవరాల్గా అయితే దీంట్లో ఏంటంటే మనం షార్టింగ్ ఆపర్చునిటీ అనేది ఎనేబుల్ చేసుకుంటాం. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్లో కూడా ఫ్రెండ్స్ మనకి ఒక మంచి ప్యాటర్న్ అయితే కనిపిస్తూ ఉంది. ఇది బేరిష్ కంటిన్యూయేషన్ ప్యాటర్న్, అంటే ఏదైతే ఆల్రెడీ బేరిష్ మూమెంట్లో ఉందో స్టాకు అది కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ మనకి మార్కెట్ అనేది డ్రాప్ జరుగుతూ ఉంది. దాని తర్వాత ఒక 3 స్మాల్ క్యాండిల్స్ ఓకే పైకి పుల్ చేశాయన్నమాట మార్కెట్ని. దాని తర్వాత హ్యూజ్ క్యాండిల్ ఏంటంటే ఈ లో అనేది బ్రేక్ డౌన్ చేసింది. ఇది మొత్తం కూడా ఇక్కడ చదువుకోవచ్చు, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఓకే. సో అది ఇక్కడ మనం ఒకసారి చూద్దాం. చూస్తే ఫ్రెండ్స్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, హైయర్ హైస్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఇది ఫస్ట్ హై, సెకండ్ హై, థర్డ్ హై. అయితే థర్డ్ది క్యాండిల్ రెడ్ ఉంది, బట్ ఏంటంటే హై అయితే క్రియేట్ చేసింది. బట్ థర్డ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ ఇంపార్టెంట్, ఫోర్త్ క్యాండిల్ ప్రీవియస్గా ఏదైతే లో ఉందో ఫ్రెండ్స్, ఇది లో, ఆ లో అనే దాన్ని బ్రేక్ చేసింది ఇక్కడ. అందుకని మనం ఏంటంటే ఇది ట్రెండ్ కంటిన్యూయేషన్ డౌన్ సైడ్ ఉండే అవకాశం ఉందని చెప్పేసి ఈ స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా ఓవరాల్గా బేరిష్ వ్యూలోనే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఒక కొంత పుల్ బ్యాక్ అయితే జరిగే అవకాశం ఉంది. అప్పర్ సైడ్ మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో ఇది 1355
బ్రేక్అవుట్ జరిగిందనుకోండి, ఇది మళ్ళీ మనం ఈ ప్యాటర్న్ ఏదైతే అనుకుంటున్నామో ఇది ఇన్వాలిడ్ అని చెప్పొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇది కూడా ట్రెండ్ కంటిన్యూషన్ అయితే చేయొచ్చు. ప్రస్తుతానికి 2 డేస్ నుంచి కన్సోలిడేషన్ తీసుకొని స్మాల్ డోజెస్ అనే ఫార్మేషన్ చేస్తున్నాయి. ఓకే, మేబీ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత మళ్ళీ స్ట్రాంగ్గా కూడా కిందకి రావచ్చు. అలా వచ్చినప్పుడు మనం ఏంటంటే దీన్ని షార్ట్ సైడ్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. ఇదైతే బుల్లి స్టాక్ ఫ్రెండ్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్ అనేది ఎందుకు తీసుకుంటున్నాం అనేది ఇక్కడ ప్యాటర్న్ మనం చూద్దాం. చూస్తే ఇది బుల్లిష్ రివర్సల్, ఇది రిలయబిలిటీ కూడా హై ఉంది. దీంట్లో అంటే ఫస్ట్ హరామీ ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది, బుల్లిష్ హరామీ. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ బుల్లిష్ హరామీ ప్యాటర్న్తో పాటు ఇంకొక క్యాండిల్ కూడా కన్ఫర్మేషన్ అనేది ఇచ్చింది. కాబట్టి దీన్ని బట్టి ఏంటంటే మనకి ఈ ప్యాటర్న్ అనేది చాలా స్ట్రాంగ్గా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పేసి మనకు అనిపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇది ఆల్రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇది మనకి హరామీ ప్యాటర్న్. ఈ లో ఏదైతే ఉందో ఒక రెడ్ క్యాండిల్, దాని లోపల ఒక స్మాల్ క్యాండిల్ బాడీ అనేది కనిపిస్తుంది చూడండి, ఇది హరామీ ప్యాటర్న్. దాని తర్వాత మనకేంటంటే ఈ ఫాలోఅప్ క్యాండిల్, ఈ 16th మే క్యాండిల్ చూస్తే ఆ క్యాండిల్ ఫాలోఅప్ అనేది కనిపిస్తుంది. డెఫినెట్గా ఏంటంటే మనకి 1393 అనేది మన ఎంట్రీ. బట్ ఏంటంటే ఇది అయిపోయింది, బట్ ఎడ్యుకేషన్ పర్పస్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఏంటంటే ఇది బుల్లిష్ రివర్సల్ అనమాట. సో కొంతవరకు ర్యాలీ అయితే దీంట్లో కొనసాగే అవకాశం కనిపిస్తుంది గోద్రేజ్ ప్రాపర్టీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి ఇంద్రప్రస్థ గ్యాస్ అనమాట. ఇది కూడా బుల్లిష్ అంటే బుల్లిష్ స్టాక్ అనమాట. ఇది దీని రిలయబిలిటీ కూడా హై ఉంది. ఇక్కడ కూడా మనకి ఒక మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. ఎక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ ఫార్మేషన్ జరిగింది అనేది చూద్దాం. ఇది కూడా ఆల్రెడీ నిన్న 13th మనకి ఇదేంటంటే ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్. ఎలా అంటే మనకి ఇక్కడ స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే జరిగింది ఈ లెవెల్ దాకా. ఓకే, ఇది రెడ్ క్యాండిల్ ఫ్రెండ్స్, గ్యాప్ డౌన్ చేశారు, ఇక్కడ కొంచెం గ్యాప్ డౌన్ అయింది. బట్ దాని తర్వాత ఒక న్యూట్రల్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఇక్కడ చూడండి గ్యాప్ అప్ అయింది. అంటే ఓవరాల్గా బుల్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారని చెప్పేసి మీనింగ్. అంటే జనరల్గా ఏంటంటే ఈ హై బ్రేక్అవుట్ దగ్గర మనకి ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఇక్కడ 380 దగ్గర ఎంట్రీ ట్రిగ్గర్ అయితే 387 దాకా వెళ్ళటం జరిగింది. సో ఓవరాల్గా ఏంటంటే మనకి ఇది బుల్లిష్ సైడ్ ప్లే చేయాల్సిన స్టాక్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, మనం ఇది ఎస్బీఐ లైఫ్ కూడా డిస్కస్ చేసుకున్నాం. సో ఇక్కడ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో ఈ స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే కొన్ని బేరిష్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని బుల్లిష్ కూడా ఉన్నాయి. సో జాగ్రత్తగా ఈ ప్యాటర్న్స్ అనేవి చూసుకొని మనకి సపోజ్ బుల్లిష్లో ఉన్నాం అనుకోండి, బుల్లిష్ సైడు మనకి స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మార్కెట్ రికవర్ అవుతుంది అనుకున్నప్పుడు బుల్లిష్ ప్యాటర్న్స్ అనేవి ట్రేడ్ చేద్దాం. మార్కెట్ బేరిష్లో ఉంది అనుకున్నప్పుడు డౌన్ సైడ్ అనేది ప్లే చేద్దాం. అది ఫ్రెండ్స్ ఈరోజుకి. స్టే ట్యూన్. ధన్యవాదాలు.